స్టార్ట్. శర్మ గారు నమస్కారం సార్. నమస్తే. చాలా రోజుల తర్వాత ఈ క్షణం నుంచి కొన్ని కీలకమైన అంశాలు మీతో ముచ్చటించాలనే ఉద్దేశంతో ఈరోజు మిమ్మల్ని ఆహ్వానించాము. బ్రిటిష్ పాలన ముగిశాక, భారతదేశానికి స్వాతంత్రం వచ్చాక అనేక మార్పులు జరిగాయి. పరిస్థితులకు సంబంధించి కానీ ప్రజలకు సంబంధించి కానీ ఎన్నో మార్పులు జరుగుతూ వచ్చాయి. ఈ మార్పుల్లో భాగంగా ప్రభుత్వ రంగ సంస్థలు ఏర్పడ్డాయి. భారీగా ప్రభుత్వ రంగ సంస్థలు ఏర్పడ్డాయి. ఆ ప్రభుత్వ రంగ సంస్థల నుంచి ప్రజలకి ఎలాంటి మేలు జరిగింది? ఇప్పుడున్న పరిస్థితుల్లో మీరు అడిగింది చాలా ముఖ్యమైనటువంటి ప్రశ్న. భారతదేశం స్వతంత్రం వచ్చే నాటికి బ్రిటిష్ పాలనలో దానిని సొంత కాళ్ళ మీద నిలబడలేని ఒక స్థితికి వాళ్ళు తీసుకొచ్చి దీని వనరుల్ని, ఇక్కడున్న సంపదని అన్నింటినీ వాళ్ళు పీల్చి పిప్పి చేసి వెళ్ళిపోయారు. అప్పుడు పరిస్థితి ఎలాగ ఉండేదంటే, మన ప్రజలకి మనం తిండి 2 పూట్ల పెట్టలేని ఒక దౌర్భాగ్య పరిస్థితిలో మనం వదిలిపెట్టి వాళ్ళు వెళ్ళారు. అటువంటి పరిస్థితుల్లో ఇక్కడ అభివృద్ధికి, దేశాన్ని సొంత కాళ్ళ మీద నిలబెట్టడానికి, తన ఆర్థిక స్వావలంబన, ఆహార స్వావలంబన సాధించడానికి కావలసిన కీలకమైన పాత్ర పోషించిందే ప్రభుత్వ రంగం. చాలామంది ఒక ప్రచారంలో 1990ల నుంచి ప్రధానంగా ఊపందుకున్న ప్రచారం బట్టి ప్రభుత్వ రంగం అనేటువంటిది ఒక పెద్ద మోయలేని గుదిబండ అన్న పద్ధతిలో చెప్తారు. అంతకంటే అబద్ధం ఇంకొకటి ఉండదు. దేశాన్ని మోసిందే ప్రభుత్వ రంగం. అది ఒక మొక్క చెప్పుకోవాలంటే, ప్రభుత్వ రంగంలో అది నిర్వహించిన పాత్ర వల్ల మన దేశానికి కావాల్సినటువంటి మౌలికమైనటువంటి అవసరాలన్నీ మనం తీర్చుకోగలిగాం. మొదటిది ఆహార భద్రత. 1970ల నాటికి హరిత విప్లవం అనేది తీసుకురాగలిగాము అంటే, అంతకుముందు భారతదేశంలో ప్రభుత్వ రంగంలో ఏర్పాటు చేసిన ఎరువుల కంపెనీలు, ప్రభుత్వ విత్తనాభివృద్ధి సంస్థలు, రాష్ట్ర స్థాయిలో దేశవ్యాప్తంగా ఏర్పాటు చేసినటువంటి మార్కెటింగ్ వ్యవస్థలు, ప్రతి వ్యవసాయ ఉత్పత్తికి సంబంధించిన సపోర్టింగ్ సిస్టమ్, మార్కెటింగ్లో సిస్టమ్, ఇవన్నీ ప్రభుత్వ రంగంలో ఏర్పాటు చేశారు. కాబట్టి అప్పుడు మన దేశానికి కావాల్సినటువంటి ఆహారాన్ని ఉత్పత్తి చేసుకోగలిగిన శక్తి మనకు వచ్చింది. అందుచేత ఈరోజు మన పరిస్థితి ఏమిటంటే, ఒక 2 ఏళ్ల పాటు ఈ దేశంలో వరుసగా కరువులు వచ్చిన ప్రజలందరికీ తిండి పెట్టగలిగినంత ఆహార నిల్వలు మనం ఏర్పాటు చేసుకున్నాం. ఒక ఆహారం విషయంలో వచ్చిన పరిస్థితే కాదు, వైద్యం మన ప్రజలకు అవసరమైన ముఖ్యమైన విషయం వైద్యం. వైద్యంలో మనది ఒక ట్రాపికల్ కంట్రీ, అంటే ఉష్ణదేశం. ఉష్ణదేశంలో ఈ అంటువ్యాధులు చాలా పెద్ద ఎత్తున ఉంటాయి. మనకు అదనంగా టీబీ లాంటి వ్యాధులు కూడా ప్రత్యేకంగా పీడితులు భారతదేశంలో అత్యధికులుగా ఉండేవాళ్ళు. ఈ అంటువ్యాధుల నుంచి ప్రజల్ని కాపాడుకోవడానికి చాలా పెద్ద స్థాయిలో వ్యాక్సిన్లు కావాలి, ప్రాణరక్షక మందులు కావాలి, యాంటీబయాటిక్స్ కావాలి. ఇవన్నీ ప్రభుత్వ రంగంలో ఏర్పాటు చేసినటువంటి ఐడిపిఎల్ లాంటి సంస్థలు మన ప్రభుత్వ రంగంగా అది ఏర్పడి ప్రజలకి చౌకగా వైద్య అవసరాలని తీర్చాయి. ప్రజలను ఆరోగ్యవంతులుగా నిలబెట్టడంలో ప్రభుత్వ ఆరోగ్య వ్యవస్థని స్ట్రెంగ్తెన్, దానికి బ్యాకప్గా నిలబడడంలో ప్రభుత్వ రంగ ఔషధ పరిశ్రమలు అది ఎంత దాకా వెళ్ళిందంటే, ప్రపంచంలోని మొత్తం వ్యాక్సిన్లు, ప్రపంచం మొత్తానికి కావాల్సిన వ్యాక్సిన్లలో 60% మన ప్రభుత్వ రంగ వ్యాక్సిన్ కంపెనీలే చేయగలిగినంత స్థాయికి వెళ్ళింది. మొన్న కరోనా నాటికి ఆ ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ నాశనం చేసినందువల్ల మన దేశంలో ఎంత నష్టపోయామో మనం ప్రత్యక్షంగా చూసాం. కొన్ని లక్షల మంది ప్రాణాలు మనం నిలబెట్టుకోగలిగి ఉండేవాళ్ళు. ఆ ప్రభుత్వ రంగ వ్యాక్సిన్ కంపెనీలకే ఆ వ్యాక్సిన్ తయారీది వెంటనే పెర్మిషన్ ఇచ్చి ఉంటే ఎంతో తొందరగా మనం ప్రజల్ని కాపాడగలిగి ఉండేవాళ్ళవి. అందుకని అది లేని లోటు ఏమిటనేటువంటిది మొన్న కరోనా టైంలో మనకి కనపడింది. మూడవది, ప్రజలకు కావాల్సినటువంటి అవసరాలతో పాటు దేశ పారిశ్రామిక అభివృద్ధికి కావాల్సింది విద్యుత్తు, స్టీలు, ఇటువంటి రంగాలు. ఈ రంగాలన్నింటిలో నిజానికి అప్పుడున్న టాటాకి, లేకపోతే బిర్లా, లేకపోతే ఇతర పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలు వీళ్ళందరికీ స్వేచ్ఛ ఉంది. మేము స్టీల్ ప్లాంట్ పెట్టుకుంటామంటే వాళ్ళని అడ్డినవాడు ఎవడూ లేడు.
లేకపోతే మేము విద్యుత్ పవర్ ప్రాజెక్ట్ పెడతామంటే వాళ్ళని అడ్డిన వాళ్ళు ఎవరూ లేరు. కానీ అంత భారీ పెట్టుబడులు పెట్టగలిగిన శక్తి వాళ్ళ దగ్గర ఆ రోజుల్లో లేదు. వాళ్ళ దగ్గర లేకపోవడమే కాదు, ప్రభుత్వం దగ్గర కూడా ఆర్థిక వనరులు చాలా పరిమితంగా ఉండేవి. అటువంటి టైంలో ప్రభుత్వ రంగ సంస్థల్ని ఏర్పాటు చేయడానికి ధైర్యంతో ప్రభుత్వం పూనుకుంది. కానీ అమెరికా లేకపోతే ఇంగ్లాండ్ ఇటువంటి దేశాలు టెక్నాలజికల్ సపోర్ట్, సాంకేతిక సహాయం అనేటువంటిది ఇవ్వడానికి పూర్తిగా నిరాకరించారు. నిరాకరించినప్పుడు సోవియట్ యూనియన్ లాంటి దేశాలు ముందుకొచ్చి వాళ్ళు నిస్వార్థంగా వాళ్ళు టెక్నికల్ సహాయం అందించారు. భారతదేశంలో చమురు నిల్వలు ఉన్నాయని కనుక్కునే బయటికి తీసే టెక్నాలజీని మనకి ఇచ్చింది రొమేనియా వాళ్ళు. అలాగే హెవీ ఎలక్ట్రికల్స్ ఇలాంటి ఇండస్ట్రీస్లో అనేక సోషలిస్ట్ దేశాలు మనకు సహాయం చేశాయి. అటువంటి సహాయాన్ని తీసుకుని ప్రభుత్వ రంగంతో మనం స్టీల్ ఇండస్ట్రీని నిర్మించుకున్నాం. ఒక టాటా స్టీల్ ప్లాంట్ తప్ప మిగతా హెవీ స్టీల్ ఇండస్ట్రీ అంతా కూడా ప్రభుత్వ రంగంలోనే ఉండేది. ఇలాంటి కీలకమైన భారతదేశానికి వెన్నుముగ్గా ఉన్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థల్ని నిర్వీర్యం చేయడానికి ప్రయత్నం చేయడానికి కారణాలు ఏమిటి? ఇది 1980ల తర్వాత వచ్చినటువంటి నయా ఉదారవాద విధానాలు, వీటిని సరళీకరణ విధానాలని కూడా అంటారు. లిబరలైజేషన్, ఫ్రీడమ్, ఏదో స్వేచ్ఛ కావాలి అన్నట్టుగా ఈ ప్రభుత్వ రంగాన్ని కాజేయడం. ప్రభుత్వ రంగం అనేది ప్రాఫిట్ మోటివ్తో ఉండదు. ప్రభుత్వ రంగంతో సామాజిక న్యాయం జరుగుతుంది. ప్రభుత్వ రంగంతో సైన్స్ అండ్ టెక్నాలజీలో రీసెర్చ్ మనం జరిగింది, చాలా అది ఉపయోగపడింది. ఒక సందర్భంలో నాకు మా కొలీగ్గా ఉన్న ఒక డాక్టర్ ఎంవి రావు అనే పెద్ద వ్యవసాయ శాస్త్రవేత్త, ఆయన చెప్పాడు భారతదేశంలో 33,000 రకాల వరి వంగడాలు ఉన్నాయని. వాటన్నింటినీ జీన్ బ్యాంకులో గవర్నమెంట్ దాచింది. ఈ దాచినటువంటి వరి వంగడాలు అన్నింటినీ మన దేశంలో యథాతథంగా వాడితే ఆ వైవిధ్యం వల్ల చీడ పట్టవు. కానీ బహుళజాతి విత్తన కంపెనీలకి వాళ్ళ తయారు చేసిన 3, 4 బ్రాండ్ల విత్తనాలు అమ్ముడుపోవాలంటే ఈ జీన్ బ్యాంకులో ఉన్న విత్తనాలన్నీ అక్కడే నాశనం అయిపోవాలి. అందుకని ఇది ప్రైవేట్ కంపెనీల లాభాల దాహం కోసం మనం సొంతంగా ఇండిజినియస్గా డెవలప్ చేసుకున్న టెక్నాలజీని, మన సాంప్రదాయ పద్ధతుల్ని అన్నింటినీ నాశనం చేసి మనం వచ్చాం. అందుకని ఈ ప్రభుత్వ రంగాన్ని దెబ్బతీయడం అనేటటువంటిది విదేశీ స్వదేశీ కార్పొరేట్ల ఎజెండాలో వాళ్ళ లక్షణం. మాకు మార్కెట్ ఫ్రీగా వదిలేయాలి. దాన్నే వాళ్ళు ఏమన్నారు అంటే లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ అని ఒక పదం ముందు వాడారు. ప్రభుత్వం ఒక పారిశ్రామిక విభాగానికి కొమ్ము కాస్తుంటే మేము ఎలా పోటీ పడగలం అని ఒక అమాయకమైన ప్రశ్న వేసి, మేము వస్తాం, మంచి ప్రైవేట్ పెట్టుబడిదారులు సామర్థ్యంలో ముందుంటారు, పారదర్శకత ఉంటుంది, ఇలాంటివన్నీ తప్పుడు కబుర్లన్నీ చెప్పి వాళ్ళు వచ్చారు. వాళ్ళు వచ్చింది వాళ్ళ పరిశ్రమలు పెట్టడానికి కాదు, వాళ్ళు వచ్చింది ఇక్కడ పెట్టుబడులు పెట్టడానికి కాదు, ఉన్న ప్రజల సంపదని కాజేయడానికి. 5 కోట్ల పెట్టుబడితో జీవిత బీమా సంస్థని ప్రారంభించారు. ఎప్పుడు 305 ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీలు పట్టాదారులందరినీ మోసం చేస్తున్నప్పుడు 1956లో. ఇప్పుడు జీవిత బీమా సంస్థ తాలూకా మొత్తం ఆస్తులు తీసుకుంటే 48 లక్షల కోట్లు ఉన్నాయి. వ్యాపారం ప్రతి ఏడాది చేసేది ప్రభుత్వానికి ఇచ్చే లాభాలు వేల కోట్లలో, చాలా 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 పెద్ద ఎత్తున అది ప్రభుత్వానికి అవసరమైన ఖర్చులు ఇస్తోంది. స్థానిక సంస్థల నుంచి కేంద్ర ప్రభుత్వం దాకా అందరికీ ఒక పెద్ద ఫైనాన్షియర్గా ఉంది. అటువంటి ఎల్ఐసిని కాజేస్తే ఆ డబ్బులు మేము తీసుకోవచ్చు అన్న ఆశ తప్ప, మేము ఎల్ఐసితో పోటీపడి వ్యాపారం చేస్తామన్న ప్రైవేట్ కంపెనీలు, దానికి సరితొగ్గల కంపెనీలు దరిదాపుల్లో ఎక్కడ కనబడవు. అందుకని ప్రభుత్వ రంగం అనేటువంటిది ఆర్థికంగా దేశాన్ని నిలబెట్టింది. బ్యాంకులు జాతీయం చేయడం అనేటువంటి దానివల్ల మన దేశం నిలబడింది. 2008లో అమెరికాలో పెద్ద పెద్ద కంపెనీలు, మోర్గాన్ స్టాన్లే లాంటి కంపెనీలు తలకిందులు అయిపోయినప్పుడు కూడా భారతదేశం నిలబడింది అంటే ప్రభుత్వ రంగం వల్ల నిలబడింది. అంటే ఇది ఒక వెన్నెముక. మన వెన్నెముకని విరిచేసి దేశాన్ని డెవలప్ చేస్తాం అనేటువంటి ఒక వికృతమైన సిద్ధాంతాన్ని తీసుకొచ్చారు. వెన్నెముక విరిచిన తర్వాత మనిషి నిలబడలేడు. ప్రత్యామ్నాయంగా వాళ్ళకి ప్రైవేట్ వాళ్ళకి కావాలంటే ప్రైవేట్ కంపెనీలు పెట్టుకోవడానికి, సంస్థలు పెట్టుకోవడానికి, ఫ్యాక్టరీలు పెట్టుకోవడానికి అవకాశం ఇవ్వచ్చు. కానీ ప్రభుత్వ సంస్థలు తీసుకెళ్ళి వాళ్ళకి దారాత్వం చేయడంలో అది మేము నిర్వహించలేకపోతున్నామని ప్రభుత్వం చేతులెత్తేయడము, ఈ నేపథ్యాన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి? ఇది పూర్తి తప్పుడు చిత్రీకరణ. ప్రభుత్వ రంగాన్ని ప్రభుత్వం నిర్వహించలేకపోవడం అనేటువంటి ప్రశ్నే లేదు. ఎందుకంటే అసలు చాలా మేము కార్మికోద్యమాల్లో ప్రవేశించిన రోజుల్లో డిమాండ్లు ఎలా ఉండేవంటే
ఒక సైకిల్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఒక ప్రైవేట్ కంపెనీ, అది నష్టాల్లో ఉంది కాబట్టి దాన్ని జాతీయం చేయాలనే డిమాండ్ ఉండేది. అంటే ఒక ప్రైవేటు పెట్టుబడిదారుడికి నడపడం చేత కాకపోతే దాన్ని నడిపి సామర్థ్యాన్ని పెంచడం అనేటువంటి పని చేయగలిగిన ఒక సామర్థ్యం ప్రభుత్వం దగ్గర ఉందని అది ప్రజల విశ్వాసం. అది ఎల్ఐసి లాంటి విషయాల్లో, బ్యాంకులు జాతీయమైన వాటి విషయాల్లో, స్టీల్ రంగంలో, పవర్ జనరేషన్ రంగంలో అన్నింటిలో కూడా రుజువైంది. అలాగే ఇప్పుడు కూడా ఈరోజు పెద్ద పెద్ద అదానీలకి వాళ్ళకి మనం అవకాశం ఇచ్చిన ఉన్న స్టీల్ ప్లాంట్ని కొనుక్కుంటాం అనే బాపతే తప్ప, మేము కొత్త స్టీల్ ప్లాంట్ ఇదే మోడల్లో పెడతాం, దీనికంటే బాగా నడుపుతాం అని పోటీ పడడానికి ఎవడైనా వస్తాడేమో. మనం కడపలో స్టీల్ ప్లాంట్ పెట్టడానికి రమ్మంటే ఒక్కడూ రాలేదు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రభుత్వ రంగంలో ఆల్రెడీ పెట్టి ఉన్నదాన్ని కాజేయడానికైతే వాళ్ళు సిద్ధంగా ఉన్నారు తప్ప, ఒక స్టీల్ ప్లాంట్ని పెట్టి దానికి అవసరమైన పెట్టుబడి అంతా, మదుపు అంతా పెట్టి ఒక 20 ఏళ్ల పాటు దాన్ని ఆ మదుపు అంతా పెట్టిన తర్వాత దాని మీద లాభం తెచ్చేదానికి వాళ్ళు సిద్ధంగా లేరు. కాబట్టి ప్రభుత్వానికి చేత కాదు అని చెప్పడం అనేటువంటిది అంతకంటే పచ్చి అబద్ధం ఇంకోటి లేదు. ప్రైవేటైజ్ చేసా కూడా ఎల్ఐసిని. ఇవాళ 23 సంస్థలు ఉన్నాయి. ఎల్ఐసితో పాటు 23 ప్రైవేట్ ఇన్సూరెన్స్ సంస్థలు ఉన్నాయి. ఏ సంస్థలు కూడా అంతగా ఏం గ్రో కాలేదు. అవును, ఇప్పటికీ ఎల్ఐసి ప్రైవేట్ సంస్థలు పెట్టాక ఎల్ఐసి యొక్క ప్రాధాన్యం పెరిగింది. ఇంకా చెప్పాలంటే ఎల్ఐసిలో చేసినట్టు పాలసీ హోల్డర్స్కి ప్రభుత్వం యొక్క హామీ ఉంది, కానీ ప్రైవేట్ సంస్థలు ఏమీ లేదు. అవును. సో అయినప్పటికీ కూడా ఇంకా ఐఆర్డీఏ లాంటి సంస్థలు లాంటి పెట్టి ఈ ఎల్ఐసిని డౌన్ చేసి ప్రైవేట్ సంస్థలకి దీని కాళ్ళు చేతులు కట్టేసి వాళ్ళని పెంచాలనే కార్యక్రమాలు. కాళ్ళు చేతులు కట్టిన ఎల్ఐసి కూడా 23 ప్రైవేట్ కంపెనీల కంటే చాలా ఎత్తుకుంది. దాన్ని ఫ్రీగా ఎదగనిస్తే ఇంకా చాలా చేయగలదు. అందుకని నేను అనేది ఏంటంటే ప్రభుత్వ రంగాన్ని పనికిరాదు, ప్రభుత్వ రంగం నష్టాల్లో ఉంది, ప్రభుత్వ రంగాన్ని మేము నడపలేకపోతున్నాం, దీని మీద మేము ఖర్చు పెడుతున్నాం, ఇలాంటి చెప్పినవన్నీ కూడా అబద్ధం. ప్రభుత్వ రంగం నుంచే రెగ్యులర్గా ప్రభుత్వానికి డివిడెండ్ వస్తూ ఉంటుంది. ఇప్పటికీ బడ్జెట్లో ప్రభుత్వ రంగం నుంచి వచ్చే డివిడెండ్ దానికి కనబడుతూనే ఉంటుంది. ఇప్పుడు శరపరంపరంగా ముందుకెళ్తున్న ఈ ప్రైవేటైజేషన్ కార్యక్రమం, ఇది ఇప్పుడు సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ సార్వత్రిక ఎన్నికలు జరిగాక పరిణామాలు ఇంకెలా ఉంటాయని మీరు ఊహిస్తున్నారు? ఇది నయా ఉదారవాద క్రమాన్ని అడ్డుకోకపోతే మన దేశంలో మనం బ్రిటిష్ వాడి పాలన కిందకు గతంలో పోయినట్టే ఇప్పుడు కూడా మన స్వాతంత్రాన్ని కోల్పోతాం, అందులో సందేహం లేదు. ఎందుకంటే ఆల్రెడీ ఎరువులు, విత్తనాలు, ఔషధాలు ఇటువంటి కంపెనీలన్నింటినీ కూడా ప్రభుత్వ రంగంలో లేకుండా చేశారు. అంటే మనం సొంత కాళ్ళ మీద నిలబడలేని పరిస్థితులు తేడానికి వాళ్ళు తొందరగా పరుగులు పెడుతున్నారు. ఇప్పుడు ఇంకా హెవీ ఇండస్ట్రీస్, ఇంకా రైల్వేస్, ఇలాంటి కొన్ని కీలకమైన పరిశ్రమలు ఇంకా ప్రభుత్వ రంగంలో ఉన్నాయి. వాళ్ళు ఎంత 30 ఏళ్ల నుంచి ఎంత బద్దలు కొట్టుకున్నా భారతదేశంలో ఉన్న కార్మిక ఉద్యమం, వామపక్ష ఉద్యమాలు చేస్తున్న ప్రతిఘటన వల్ల ఇంకా ప్రభుత్వ రంగం బతికే ఉంది, ఇంకా అది గట్టిగా ఉంది, ఇంకా వెన్నెముకగా పనిచేయగలుగుతుంది. ఈ మొన్న కరోనా టైంలో కూడా ప్రజల ఆరోగ్యాన్ని పరిరక్షించడంలో ఏదైనా పాత్ర పోషిస్తే ప్రభుత్వ రంగమే పోషించింది. ప్రైవేట్ కార్పొరేట్ వైద్య రంగం మొత్తం ఫెయిల్ అయింది. 30 ఏళ్ల ప్రైవేటు విద్యారంగం ఈరోజు మానవ వనరుల క్రైసిస్కి దారితీసింది. ఈరోజు పనికి సామర్థ్యం కలిగినటువంటి మనుషుల్ని తయారు చేసుకోలేని పరిస్థితిలో ఉన్నాం. సరిగా ఒక భాషను సక్రమంగా మాట్లాడలేరు, టెక్నాలజీని సరిగా ఉపయోగించలేని ఒక రోబోల్ని తయారు చేసి పెట్టారు. వాళ్ళు విద్యా వ్యాపారంగా చూశారు కానీ విద్యని భవిష్యత్తుకు పెట్టుబడిగా చూడలేదు. వాళ్ళు వ్యాపారస్తులు కాబట్టి. అదే ప్రభుత్వ రంగం అయితే దాన్ని భవిష్యత్తుకి పెట్టుబడిగా చూసి మనం ఇంకా డెవలప్ చేసుకోవడానికి దారి తీసి ఉండేది. టెక్నాలజీలో, సైన్స్లో, రీసెర్చ్లో అన్నింటిలో కూడా డెవలప్మెంట్లు ఆగిపోయి ఈ ప్రైవేటీకరణ వల్ల. అందుకని ఇప్పుడు మళ్ళా ఈ ప్రైవేటీకరణ విధానాలు గనక కొనసాగితే, నయా ఉదారవాద విధానాలు అవి గనక కొనసాగితే భారతదేశం స్వతంత్రాన్ని కోల్పోతుంది. ఒక ఆఫ్రికాలోనో లాటిన్ అమెరికాలో వెనకబడిన దేశాల మాదిరిగా ఒక శాటిలైట్ స్టేట్గా మిగిలిపోతుంది. ఇప్పుడు రాష్ట్రంలోకి వచ్చేటప్పటికి, ఇప్పుడు రాష్ట్రానికి వెన్నెముకలు ఉన్నటువంటి ఒక మన విశాఖ స్టీల్ ప్లాంట్, మీరు ఆల్రెడీ విశాఖలోనే ఉన్నారు, మీరు క్లోజ్గా దాన్ని క్షుణ్ణంగా అబ్జర్వ్ చేస్తున్నారు. ఇటీవల ప్రభుత్వం దాన్ని ప్రైవేటైజ్ చేస్తున్న ఉవ్వెత్తున ప్రయత్నాలు చేసింది. దాని మీద ప్రజల నుంచి కూడా తీవ్రమైన నిరసన వచ్చింది, ఉవ్వెత్తున లేచింది. అయితే ఆశ్చర్యకరంగా ఆ అంశం చల్లబడింది. అదే అంటే ప్రభుత్వం ఆ ప్రైవేటైజ్ చేయడంలో వెనకంజ వేసిందా, లేకపోతే ప్రజలు దాన్ని పట్టించుకోవడం మానేసి మామూలుగా అలవాటు పడిపోయారా? ఈ రోజుకి విశాఖ నగరంలో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అనేది ఒక ఎన్నికల ఎజెండాలో ఒక అంశంగానే ఉంది. అది లేనట్టు మాకు కనబడట్లేదు అన్నట్టుగా నటిస్తున్నాయి ఇప్పుడు ఈ పార్టీలు. ప్రైవేటీకరణని సమర్థించడంలో
బీజేపీ ప్రైవేటీకరణ ప్రతిపాదన చేసిన పార్టీ అది కేంద్రంలో. రాష్ట్రంలో దాన్ని వ్యతిరేకించడంలో ఏమాత్ర పాత్ర పోషించకుండా ఉన్నటువంటివి తెలుగుదేశం, తర్వాత వైఎస్ఆర్సీపీ. అసెంబ్లీలో పేరుకి ఒక తీర్మానం చేసి మేము తీర్మానం చేసాం కాబట్టి వ్యతిరేకించాము అని చెప్పారు. కానీ రాష్ట్ర ప్రజలు, ఈ రాష్ట్ర ప్రజలే కాదు, తెలంగాణ రాష్ట్ర ప్రజలకు కూడా ఇది ఒక సెంటిమెంట్. ఎందుకంటే విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని పోరాటం జరిగినప్పుడు మొత్తం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో జరిగింది. కాబట్టి ఇప్పుడు మీరు హైదరాబాద్ జనాలు కూడా విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తారు. అంత బలమైనటువంటి ఇష్యూ మీద మనం కలిసి కేంద్రం మీద ఒత్తిడి తేవాలి అనే ఆలోచన ఆయనకి లేదు, జగన్కి లేదు. చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఏకంగా బీజేపీతో చట్టపట్టాలు వేసుకెళ్ళాడు. అంతకుముందు కూడా వాజ్పేయి హయాంలో ఆ టైంలో కూడా విశాఖ ఉక్కు ప్రైవేటీకరణని సమర్థిస్తూ అప్పుడు తెలుగుదేశం ఎంపీలు వాళ్ళు మాట్లాడారు. కాబట్టి ప్రైవేటీకరణకి ఈ పార్టీలు అనుకూలం. కాబట్టే రాష్ట్రంలో ఉన్న ముఖ్యమైన పోర్టుల్ని వాటన్నిటిని కూడా జగన్ గారు అదానికి కట్టబెడుతున్నారు. ఆ కట్టబెట్టడాన్ని మాత్రం చంద్రబాబు నాయుడు గారు ప్రశ్నించరు. జగన్ మీద కారాలు మిరియాలు నూరుతున్నట్టు ఉంటాడు, కానీ ఈ విషయాల్లో ఆయన్ని పల్లెత్తు మాట ప్రశ్నించరు. అందుకని ఇది ఇద్దరు కలిసి ఆడుతున్నటువంటి దొంగనాటకం. ఈ రెండు ప్రధాన రాజకీయ కూటములు దొంగనాటకం ఆడుతున్నప్పుడు ప్రజల హృదయంలో ఉన్నటువంటి నిజమైన సమస్యలు మీడియాలో కనబడవు, కానీ ప్రజల మనసుల్లో ఉన్నాయి. ఈసారి విశాఖ ఉక్కు ఇష్యూ అనేటువంటిది ఎన్నికల మీద గట్టి ప్రభావం చూపిస్తుంది. అందుకనే ఇప్పుడు అక్కడ తిరుగుతున్న క్యాండిడేట్లు మేము గట్టిగా నిలబడ్డాం, అవతల వాడే నిలబడట్లేదని అవతల వాళ్ళ మీద నెపం పెట్టడానికి ప్రయత్నిస్తాం. బలమైన పట్టుదల ప్రజల్లో ఉందండి. ఇంకా విశాఖలో ఉంది, విశాఖలో ఇప్పటికీ ఉంది. ఈ ప్రజల్లో, కార్మికుల్లో, వాళ్ళ కుటుంబాల్లో, అక్కడ భూములు ఇచ్చిన రైతుల్లో అందరిలో ఉంది. కాబట్టే ప్రైవేటీకరణ క్రమం ఆగింది. వీళ్ళెవరూ ఏం చెయ్యకపోయినా 3 ఏళ్ల క్రితం ప్రకటించారు మోడీ గారు. ఈ 3 ఏళ్లుగా ఒక్క అడుగు ముందుకు వేయలేదు. ఎందుకు వేయలేకపోయారు అంటే ప్రజల్లో బలమైన సెంటిమెంట్ ఉంది. వచ్చి దాన్ని ప్రైవేట్ వాడు స్వాధీనం చేసుకుని నడిపే ధైర్యం వాళ్ళకి ఇప్పుడు లేదు. పరిస్థితి వాళ్ళకు అనుకూలంగా ఉంటే వాళ్ళు మింగడానికి సిద్ధం తప్ప, అది గొంతుకు అడ్డం పడుతుంది అంటే మింగే ధైర్యం ఉన్నటువంటి కార్పొరేట్ శక్తులు ఎవరు లేరు భారతదేశంలో. అందుకని ఆ ప్రజల్లో అది బలంగా ఉంది. అది రాష్ట్ర ఎన్నికల మీద కూడా ప్రభావం చూపించే ఒక అంశాల్లో ఉంటుంది. మీడియాలో కనపడదు, ఎందుకంటే అదంతా ఆ ప్రధానమైన వార్తాపత్రికలు కానీ ప్రధానమైన ఛానళ్ళు కానీ వాళ్ళు ఆ 2 కూటముల్లో ఏదో దానికి కమిట్ అయిపోయి. పత్రికలు ఉన్నాయి, అలాగే టీవీ ఛానల్స్ ఉన్నాయి, ప్రచార మాధ్యమాలు ఉన్నాయి. ఇంకా వీటన్నిటికంటే బలంగా ఇవాళ సోషల్ మీడియా ఒకటి కీలకమైన పాత్ర పోషిస్తుంది. అనేక విషయాల పట్ల మనకి కావాలంటే వీడియోస్ వస్తున్నాయి, సమాచారం వస్తుంది, అంతా అందుబాటులో ఉంది. ఒకప్పుడు ఎప్పుడు అంటే ఆ కాలంలో మనం జరిగిపోయేదాకా ప్రజలు తెలిసే కావు. ఈ రోజున ఇంత జరుగుతున్న, ఇంత తెలిసినా కూడా ప్రజల్లో ఆశించదగినంత చైతన్యం కనిపించటం లేదేమో అనిపిస్తుంది సార్ నాకు. ప్రజల చైతన్యం అనేటటువంటిది దాని మీద ప్రభావం చూపే అంశాలు అనేకం ఉంటాయి. ఇప్పుడు ఇది జరుగుతున్న ప్రజలు సైలెంట్గా ఉన్నారు అంటే ఇప్పుడు జరుగుతున్న ఈ పరిణామాలన్నింటినీ వాళ్ళు స్వీకరిస్తున్నారనో, ఆహ్వానిస్తున్నారనో, సంతృప్తిగా ఉన్నారనో మాత్రం కాదు. మొదటిది. రెండోది, మీడియాలో రాలేదు అనేది ఒకసారి మీడియాని ఓపెన్గా మార్కెట్ శక్తులకు వదిలేసిన తర్వాత మార్కెట్లో ఉన్న బలమైన శక్తులే మీడియాని స్వాధీనం చేసుకున్నాయి. ఒకప్పుడు ప్రాంతీయ ఛానళ్ళు ఉండేవి, జిల్లా లోకల్ కేబుల్స్ అన్నీ రకరకాలుగా ఉండేది. మొత్తం టీవీ ఛానల్స్ అన్నీ ఇప్పుడు మోనోపలైజ్ అయ్యాయి. అలాగే సోషల్ మీడియా కూడా చాలా ఉన్నట్టు ఉంటాయి, కానీ అది కూడా టోటల్గా రెగ్యులేట్ అవుతుంది. గత ఎన్నికల టైంలో ఎలా రెగ్యులేట్ అయిందో వాళ్ళే ఒప్పుకున్నారు. వాట్సాప్ కానీ, యూట్యూబ్ కానీ, మొత్తం మీరు ఫేస్బుక్ కానీ, వీటన్నింటినీ కూడా వాళ్ళు రెగ్యులేట్ చేస్తారు. ఒక ప్రజలకందరికీ ఉపయోగపడే ఒక అంశం దానిలో ఫోకస్లోకి రాదు. చీప్గా ఉండేటటువంటివి, అవతల వాళ్ళ మీద బురజల్లేవి, ఇమోషన్స్ రెచ్చగొట్టేవి, ఇటువంటి అంశాలే దానిలో వస్తాయి. అందుకని సోషల్ మీడియా డిస్పాషనేట్గా అందరికీ సమానమైన అవకాశాలు ఇస్తుంది అనడానికి లేదు. సోషల్ మీడియా ఎలాంటిదంటే మన విజయవాడ పీడబ్ల్యూడి గ్రౌండ్స్ ఖాళీగా ఉన్నప్పుడు ఎలాంటిదో అలాంటిది. అందులోకి నేను ముందే వెళ్ళొచ్చు ఒక హ్యాండ్ మైక్ తీసుకుని, కానీ మీరు ఆ తర్వాత ఒక 10,000 వాట్లు మైక్ పట్టుకుని అక్కడికి వస్తే నా వాయిస్ వినపడదు. అందుకని ఫ్రీయే అదంతా, కానీ మీ గొంతుకు తప్ప మా గొంతుకు లేదు, వినపడవు. అలాగా సోషల్ మీడియా అనేది కూడా వాళ్ళ డామినేషన్లో. యువత ఆలోచన ధోరణి ఎలా ఉంది సార్ గారు? ఈ యువత ఆలోచన అనేటువంటిది రాజకీయాలకి దాని లోతుల్లోకి, దాని
అవసరం గురించి గ్రహించగలుగుతున్న వాళ్ళ సంఖ్య క్రమంగా ఈ మధ్య పెరుగుతుంది. ముఖ్యంగా గత 5 ఏళ్లలోనూ కొద్దిగా ఆరోగ్యకరమైన మార్పు వస్తుంది. అంతకు మునుపంతా యూత్ వాళ్ళకి కళ్ళకు గంతలు కట్టి చదివించినందువల్ల పోటీ ప్రపంచం, నువ్వు అటు ఇటు చూడకూడదు, నీ చదువు తప్ప ఇంకో సమాజం నీకు అక్కర్లేదు, రాజకీయాలు అక్కర్లేదు, చుట్టూ ఏం జరుగుతుందో నీకు పట్టించుకోక్కర్లేదని స్కూల్లో విద్యా సంస్థల్లో అక్కడ వాళ్ళు, ఇక్కడ ఇంటి దగ్గర తల్లిదండ్రులు మొత్తం వాళ్ళని గంతలు కట్టినటువంటి జట్కా గుర్రాల్లాగా తయారు చేశారు. ఇప్పుడు వాళ్ళ నిజ జీవితంలో అడుగు పెట్టేసరికి గంతలు తీసి చూస్తే వాడికి ఏం అర్థం అర్థం కావట్లేదు, ఎటు అడుగు పడాలో తెలియట్లేదు. అయితే గత 4-5 ఏళ్ళుగా తల్లిదండ్రులకి మెల్లిగా అర్థమవుతుంది పిల్లలకి లోకజ్ఞానం అవసరమని. పిల్లలు కూడా కొంత స్వతంత్రంగా ఆలోచించడం మొదలైంది. ఒక 5-6 ఏళ్లలో యూత్లో మన సీనియర్స్ అందరూ కోరుకుంటున్నటువంటి ఆరోగ్యకరమైన మార్పులు మాత్రం గ్యారంటీగా వస్తాయి. ఇప్పుడే వాళ్ళు ప్రశ్నించడం ఇప్పుడిప్పుడే ప్రారంభించారు. మరి కొద్ది రోజులు పోతే అది వేగం పుంజుకుంటుంది. ఆ తర్వాత అదే ఒక ప్రభంజనంగా అభివృద్ధి అవుతుంది. అలాగే మీరు 10 సంవత్సరాల పాటు శాసనమండలి సభ్యులుగా పనిచేశారు. మీ హయాంలో 4 ముఖ్యమంత్రులు మారడం కూడా జరిగింది సార్. మీ హయాంలో మీరు ఏం చేయాలనుకున్న పనులు కానీ, చేయగలిగిన పనులు కానీ ఎలాంటి సంతృప్తి ఇచ్చింది మీకు? నేను పట్టభద్రుల నియోజకవర్గం తరపున పోటీ చేసినప్పుడు ఒకటే మేము అనుకున్నది ఏంటంటే, ఇంతమంది ఉద్యోగస్తులు, ఇన్ని సంఘాలు, మధ్యతరగతి ఉద్యోగుల సంఘాలు, ఉపాధ్యాయుల సంఘాలు, అలాగే యూనివర్సిటీల్లో, కాలేజీల్లో విద్యార్థి సంఘాల మధ్య చేసినటువంటి కృషి, ఈ సంబంధాలు అన్నీ ఉన్నాయి కాబట్టి వీళ్ళందరి ఆలోచనలు, వీళ్ళందరి ఆకాంక్షలు, వీటిని మనం వ్యక్తం చేయగలిగి పని ఉంటే బాగుండును అని అనుకున్నాం. రెండోది, వెనకబడిన ఉత్తరాంధ్ర ప్రాంతం కాబట్టి ఆ ప్రాంతం తాలూకా ఆలోచనలు, వాళ్ళ కోరికలు, వాటిని వ్యక్తం చేస్తే బాగుంటుందని అనుకున్నాం. ఓటర్లకి కలిసినప్పుడు మేము చెప్పింది అదే, శాసన మండలిలో నేను గెలిస్తే మీ గొంతుకగా ఉపయోగపడతాను, మీ వాయిస్ అక్కడ వినిపిస్తానని. ఆ పని పూర్తిగా చేయగలిగాను అనేటువంటిది నాకున్న మొదటి సంతృప్తి. నేను వాళ్ళకి ఏం హామీ ఇచ్చానో అదే చేశాను. ఏ సందర్భంలోనూ నేను సైలెంట్గా ఉండలేదు. అదే సమయంలో ఉత్తరాంధ్ర వెనుకబాటుకు సంబంధించిన అంశాలన్నింటి మీద శాసన మండలిలో లేవనెత్తాం. అలాగే కొన్ని విజయాలు కూడా వచ్చాయి. కాంట్రాక్ట్ లెక్చరర్ల రెగ్యులరైజేషన్, ఈరోజు వాళ్ళు రెగ్యులరైజ్ అయ్యారు. ఆ రోజు వాళ్ళకి రెగ్యులర్ టైం స్కేల్ ఇప్పించే పోరాటం చేయడంలో, అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఉమ్మడి రాష్ట్రం మొత్తం మీద టీచర్లకు అప్రెంటిస్ విధానం అనే ఒక దుర్మార్గమైన పద్ధతి ఉండేది, దానిని రద్దు చేయించడంలో అప్పుడు పోరాటం, ఇలాంటి ముఖ్యమైనవి చేసాం. అదేవిధంగా విశాఖ ఏజెన్సీలో బాక్సైట్ మైనింగ్ ఇష్యూ, అది రాజశేఖర రెడ్డి గారి హయాంలోనే స్పీడ్గా ముందుకు వచ్చింది. కానీ దాని మీద కంటిన్యూస్గా మేము చేసిన రెసిస్టెన్స్ చివరి కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యే టైంలో దాన్ని వాళ్ళు డ్రాప్ చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఇప్పటి వరకు ఆ ఏజెన్సీని కాపాడుకోగలిగాం. అలాగే కోస్తా తీరం అంతా ప్రైవేట్ థర్మల్ పవర్ ప్లాంట్లు, మర్చెంట్ పవర్ ప్లాంట్స్ అన్నారు, అవి పెట్టి మొత్తం కాలుష్యమయం చేయాలనేటువంటి ఒక పాలసీ కూడా ఆ రోజుల్లో వచ్చింది. దాన్ని గట్టిగా ప్రతిఘటించాం. సోంపేటలో అది కాల్పుల దాకా వెళ్ళింది. ఆ పోరాటంలో కూడా విజయం సాధించాం. ఆ ప్రజల తరపున శాసన మండలిలో కానీ, శాసనసభలో కానీ ఉత్తరాంధ్ర తరపున ఉన్న మొత్తం ప్రజాప్రతినిధులందరిలో మాట్లాడిన ఒకే ఒక ప్రతినిధిని నేను. ఆ ఘటన జరిగిన రోజున హైదరాబాదులో ఒక్క ఉత్తరాంధ్ర ఎమ్మెల్యే మీడియా కనబడలేదు. వాళ్ళు వెతికి వచ్చి మీరు చెప్పండి అని అడిగితే అప్పుడు మాట్లాడాను. అప్పుడే వాళ్ళకి చెప్పాం, సోంపేట ఉత్తరాంధ్ర ప్రజల్ని మీరు లైట్గా తీసుకోకండి, మేము సైలెంట్గా ఉన్నట్టే కనబడతాం, కానీ నిలబడితే గట్టిగా నిలబడతాం, మీరు బాక్సైట్ విషయంలో మిమ్మల్ని ముందడుగు వేయనివ్వం, విశాఖ ఉక్కు విషయంలో ముందడుగు వేయనివ్వం, సోంపేటలో మీరు అడుగు ముందుకు వేయలేరు అని చెప్పాం. ఆ 3 నిలబెట్టాం. ఈ రోజు వరకు అది నిలబడింది. మేము ఇప్పుడు ప్రజాప్రతినిధిగా లేకపోవచ్చు, కానీ మేము చెప్పిన ఆర్గ్యుమెంట్స్కి భిన్నంగా మాట్లాడి ప్రజల మధ్య తిరగగలిగిన ధైర్యం అక్కడ ఉత్తరాంధ్రలో ఒక్క ప్రజాప్రతినిధికి ఈరోజు లేదు. అంతకంటే కానీ మాకు ఆత్మవిశ్వాసం, సంతృప్తి ఇచ్చే అంశాలు ఇంకేం ఉండవని నేను అనుకుంటున్నాను. మీరు అట్లాగే శాసన మండలికి ప్రాతినిధ్యం వహించడం కాకుండా, ఎమ్మెల్సీగా చేయడమే కాకుండా పాత్రికేయ రంగంలో కూడా మీకు అపారమైన అనుభవం ఉంది. ఒక రచయితగా, ఒక పాత్రికేయుడిగా మీరు చేశారు. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న సార్వత్రిక ఎన్నికలు, అట్లాగే రాష్ట్ర ఎన్నికల నేపథ్యంలో యూత్ కానీ లేదా టోటల్గా ప్రజలు కానీ ఎలా ఆలోచించాలని మీరు భావిస్తున్నారు? మన రాష్ట్రంలో ఇప్పుడు వైసీపీ కూటమి
అంటే ఒక పార్టీ అనుకోండి, కానీ దాని వెనుకున్న శక్తులు దానికే ఉన్నాయి. కాబట్టి వైసీపీ కూటమి, తెలుగుదేశం కూటమి ఎవరు గెలుస్తారు లేకపోతే ఎవరు గెలవాలి అన్నటువంటి చర్చగా జరుగుతుంది. ఈ చర్చ మొత్తం ప్రజానీకానికి కళ్ళకు గంతలు కట్టే చర్చ. ఎందుకంటే ఈ రాష్ట్ర ప్రజలకు ఏం కావాలి, ఏ విధానాలైతే ఆ ప్రజల ఆకాంక్షలను నెరవేరుస్తాయి అనేటువంటి చర్చ లేదు. ఆ చర్చని రెండు పక్షాలకి, ఆ చర్చ జరిగితే రెండు పక్షాలకి ఇబ్బంది. ఎందుకంటే రాష్ట్రానికి తీరని అన్యాయం చేయడంలో అందరినీ తలదన్నినటువంటిది మోడీ ప్రభుత్వం. ఆ ప్రభుత్వానికి వీళ్ళిద్దరూ కొమ్ము కాస్తున్నారు. ఈ రెండు కూటములు కొమ్ము కాస్తున్నప్పుడు నిజమైన సమస్యలు చర్చకి పెడితే ఇద్దరికీ ఇబ్బంది. అందుకని ఒకే వైపు వాళ్ళు ఉన్నారు. ప్రజలకి వ్యతిరేకమైన దిశలో, రాష్ట్ర ప్రయోజనాలకి హాని కలిగించే వైపు రెండు పార్టీలు నుండి మాకివ్వండి అధికారం, మాకివ్వండి అని వాళ్ళు కొట్లాడుకుంటున్నారు. వీళ్ళిద్దరిలో ఎవరికి వచ్చినా అది అంతిమంగా కేంద్రంలో ఇప్పుడు ఉన్నటువంటి మోడీ గారిని బలపరచడానికి, ఆయన రాష్ట్రానికి చేసిన అన్యాయాన్ని సమర్థించడానికి ఉపయోగపడుతుంది తప్ప రాష్ట్రానికి వ్యసమెత్తు ఉపయోగపడదు. ఓటు వేసే విషయంలో మీరు సూచించే అందుకని ఈ కూటముల్ని రెండింటినీ ఓడించడం అనేటువంటిది చాలా అవసరం. బీజేపీ విధానాలకి బ్రేక్ వేయడానికి ఈ రాష్ట్రంలో ఉన్న వాళ్ళ విధానాలు ఈ రెండు కూటముల్ని కాదని మనం మిగతా వాళ్ళని ఎన్నుకోవాలి. మూడో వాళ్ళు ఎవరున్నారు అనే ప్రశ్న వేస్తారు. ఎవరున్నారనేది మనమే నిర్ణయించాలి. ఓటర్లు మన రాష్ట్రం బాగుపడాలి, మన ప్రజల సమస్యల పరిష్కారం కావాలి, మన నిరుద్యోగులు ఆకాంక్షలు నెరవేరాలి, వ్యవసాయం బాగుపడాలి, ఇలాంటి కోరికలు మనకుంటే వీటిని బాగు చేసే మనుషుల్ని మనం వెతుక్కుని వాళ్ళని బలపరచుకోవడం మన అవసరం. ఇండియా కూటమిలో ఉన్న వాళ్ళందరూ వామపక్షాలు నికరంగా నిలబడ్డ ఉన్నాయి. వాటికి తోడు ఇప్పుడు ఇండియా కూటమిలో ఉన్న కాంగ్రెస్ వాళ్ళు కలిశారు. ఇంకా మరికొంతమంది కలవడమో సమన్వయం చేసుకోవడమో చేస్తున్నారు. వీళ్ళందరిలో ఇప్పుడు ఉన్నటువంటి వైసీపీలో కన్నా ఆ టీడీపీ కూటమిలో కన్నా 1000 రెట్లు మంచివాళ్ళు, సమర్థులు ఉన్నారు. కాబట్టి మనని నడిపించగలిగినటువంటి ప్రతినిధులు లేరు అని అనుకోవడం, అది మనల్ని మనం ఓడించుకోవడం లాంటిది. అందుకని ప్రజలు తమని తాము గెలిపించుకోవాలి. వైసీపీని గెలిపించడమో టీడీపీని గెలిపించడమో కాదు, ప్రజలు తమని తాము గెలిపించుకోవాలి. తమ ఆకాంక్షలను వ్యక్తం చేసే ప్రతినిధుల్ని ఐడెంటిఫై చేసి వాళ్ళని గెలిపించాలి. వాళ్ళు 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ వస్తున్నారు. వాళ్ళని మీరు గుర్తించండి, వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళని గెలిపించండి. అప్పుడు మిమ్మల్ని మీరు గెలిపించుకున్నట్టు అవుతుంది. రాష్ట్రంలో మాత్రమే కాకుండా దేశంలో కూడా ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టినట్టు అవుతుంది. ఇక కేంద్రం వరకు మొత్తం దేశం మొత్తం మీద చూసుకున్నప్పుడు మోస్ట్ సీరియస్ ప్రాబ్లం ఏమిటంటే, బ్రిటిష్ వాళ్ళ మీద పోట్లాడి మనం సాధించుకున్న స్వాతంత్రానికి ప్రతిబింబంగా ఉన్నటువంటి మన రాజ్యాంగం, అందులో మనకు ఉన్నటువంటి ప్రాథమిక హక్కులు, అందులో ఉన్నటువంటి సామాజిక న్యాయం, అందులో ఉన్నటువంటి లౌకిక తత్వం, అందులో ఉన్న ఫెడరల్ స్వభావం, ఇటువంటి ఫండమెంటల్ అంశాలన్నీ కూడా ఈరోజు ప్రమాదంలో ఉన్నాయి. ఒక స్వతంత్రమైన న్యాయ వ్యవస్థ భవిష్యత్తులో ఉండాలా వద్దా, ఒక స్వతంత్రమైన ప్రెస్ భవిష్యత్తులో ఉండాలా వద్దా, కేంద్ర ప్రభుత్వ నిఘా సంస్థలన్నీ స్వతంత్రంగా ఏ ఒత్తిడికి లోబడకుండా పనిచేయాలా వద్దా, ప్రభుత్వ రంగం బతకాలా వద్దా, ఇలాగా మనం ప్రశ్నలు వేసుకుంటే ఈ ప్రశ్నలన్నిటికీ అవును అన్న సమాధానం వస్తే దానికి పరిష్కారం ఒకటే, మోడీ ప్రభుత్వాన్ని ఓడించడమే. 1977లో ఓటర్లు ఎలాగైతే ఇందిరాగాంధీకి ప్రత్యామ్నాయం ఎవరు అని అందరూ వెతుక్కుంటున్న టైంలో ప్రజలు ఎలాగైతే స్పందించి జనతా పార్టీని ఒక 3 నెలల వ్యవధిలోనే జనతా పార్టీ దేశంలో అది ఏర్పడిన దగ్గర నుంచి దేశంలో అధికారంలోకి వచ్చినటువంటి పరిస్థితి తీసుకొచ్చింది ప్రజలు. ఇప్పుడు కూడా దేశంలో అటువంటి పరిస్థితి వచ్చింది. ఆ పరిస్థితి తేగలిగిన సామర్థ్యం ప్రజలకు ఉంది. ప్రజలకి ఆ ప్రమాదాన్ని గురించి వివరించి చెప్పే పనిలోనే ఇప్పుడు వామపక్షాలు కానీ ప్రజాస్వామికవాదులు కానీ వీళ్ళందరూ ఉన్నారు. మీలాంటి వాళ్ళు, మీ సంస్థలు లాంటివి అన్నీ కూడా మరికొంత తోడైతే ఈ మంచి కర్తవ్యాన్ని, కీలకమైన కర్తవ్యాన్ని నెరవేర్చడంలో మనం విజయం సాధించగలుగుతాం. ఎప్పట్లాగానే ఈసారి కూడా మళ్ళీ డబ్బు పాత్ర కీలకంగా ఉంటుంది అనుకుంటారా? డబ్బు పంచిపెట్టడం అనేటువంటిది ఉంటుంది, కానీ డబ్బుని బట్టే ఓట్లు పడతాయని లేదు. రెండు పక్కల డబ్బులు వచ్చినప్పుడు మన ప్రజలు వాళ్ళు ఆ రాజకీయ అభిమానాలు కూడా పనిచేస్తాయి. డబ్బు, కులము, మద్యం, బెదిరింపులు ఇవన్నీ నాకు తెలిసి 1952 ఎన్నికల నుంచి ఉన్నాయి.
అదరా డోసు పెరుగుతుంది. ఎస్. అది డోసు పెరుగుతుంది, మిస్యూజ్ ఆఫ్ అఫీషియల్ మెషినరీ ఇవన్నీ పెరుగుతున్నాయి. ఇంకా ఇప్పుడు కూడా పెరుగుతాయి. ఎందుకంటే కార్పొరేట్లు అన్నిటినీ కొనగలం అనుకుంటున్నారు. ఓటును కూడా వాళ్ళు కొనే పనిలోనే ఉంటారు. ప్రతిదీ వాళ్ళకు ఒక సరుకుగానే కనబడినప్పుడు ప్రజల ఓటు కూడా సరుకుగానే కనబడుతుంది. అందుకని కార్పొరేట్ల వైపు నుంచి వాళ్ళ తొత్తులుగా లేకపోతే వాళ్ళ కనుసన్నల్లో ఉండే మీడియా నుంచి మొత్తం వాళ్ళ ఏజెంట్ల నుంచి అటువంటి ప్రయత్నమే జరుగుతుంది. కానీ ప్రజలు ఈ ప్రమాదాన్ని ఒకసారి గుర్తించాక ఆ ట్రాప్లో పడరు. అందుకని ప్రజలు గుర్తించే రోజు వరకే వాళ్ళ నాటకాలు. గుర్తించిన తర్వాత వీళ్ళందరూ కాలగర్భంలో కలిసిపోతారు. థ్యాంక్ యూ శరణ్ గారు. నమస్కారం. థ్యాంక్ యూ.